హాయ్ అండి. నేను ఉసిరికాయలు పచ్చడి చేస్తున్నానండి. దాన్ని చిన్న చిన్న శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పచ్చిమిరపకాయలకేమో ఘాట్లు పెట్టుకున్నానండి. 12 వరకు పచ్చిమిరపకాయలు పట్టినాయి నాకు. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి మూకుడు పెట్టుకుని. పచ్చిమిరపకాయలు వేగించుకున్నాను. ఆ తర్వాత ఈ ఉసిరికాయలని కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకొచ్చండి, లేకపోతే లేదు. ఈ కొత్తిమీరను వేగించేసుకుని అన్నీ ఉప్పు కూడా వేసుకున్నానండి. మూత పెట్టుకుంటున్నాను, మగ్గుతుంది బాగాను. చూసారా, అలా నొక్కగానే మొక్క అలా అవుతే ఉడికినట్లండి, మగ్గినట్లు. ఇది నేను శుభ్రంగా రోలు కడుక్కొని పెట్టుకున్నానండి. పచ్చి జీలకర్ర, పచ్చి ఎల్లుల్లిపాయలు ఫస్ట్ కొంచెం కచ్చాపిచ్చాగా దంచేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పచ్చి ఎల్లుల్లిపాయ, పచ్చి జీలకర్ర. తర్వాత ఈ ముక్కలను కూడా వేసేసానండి, మెత్తగా దంచేసుకుంటున్నాను. చాలా టేస్ట్ వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఉసిరికాయ ఏంటంటే ఇదివరకు నిలవ పచ్చడి అవి పెట్టుకునేవారు. ఇప్పుడు సంవత్సరం అంతా దొరుకుతున్నాయండి ఉసిరికాయలు అయితే మాకు. ఎవరికైనా జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఆకలి లేదన్న వాళ్ళకి ఇది కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకునండి, వేడి అన్నంలో వేసి కొంచెం నెయ్యి వేసి పెడితే చాలా బాగుంటుంది. లో జ్వరం ఉండి ఏమీ ఉండట్లేదు అన్న వాళ్ళకి కూడా ఇది బాగుంటుందండి ఉసిరికాయ. ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుందండి ఉసిరికాయ తింటే, పచ్చి తిన్న. ఇది సేమ్ పచ్చడిలానే ఉంటుందండి. దీన్ని శుభ్రంగా కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుంటే కొంచెం పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని పెట్టుకుంటే అండి చాలా బాగుంటుంది. ఇదిగోండి, తాలింపు వేగిపోయింది కదా, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసాను. వేసేసిన తర్వాత పచ్చడిని ఇందులో వేయకూడదండి, ఇప్పుడు చూసారు ఇంగువ వేసాను. ఇది తీసుకెళ్ళి పచ్చడిలో వేసుకుందామండి, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. తీసుకెళ్ళి గిన్నెలో వేసాను, చూసారా చాలా బాగుందండి. ఒక్క అర స్పూన్ అయితే అన్నం అంతా కలిసిపోయేలా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంది పచ్చడి. మీరు ట్రై చేయండి. ఎవరికైనా మన ఇంట్లో జ్వరం, ఎవరికైనా ఏదైనా వచ్చినా శుభ్రంగా ఇది వేసి పెట్టండి, చాలా బాగా తగ్గుతుంది. థ్యాంక్ యూ.